ఈ కుటుంబం విడిపోయే పరిస్థితే వస్తే నువ్వొక చెడిపోయిన దానివని అందరికీ నేనే చెప్పేస్తాను గాని ఈ కుటుంబాన్ని మాత్రం విడిపోనివ్వను. ఒక ఆడపిల్ల కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి కాపాడిన దానివి. ఒక కుటుంబం కోసం చిన్న నిజాన్ని చెప్పి కాపాడలేవా? ఆ డబ్బు తీసింది నేను. ఆ దొంగతనం చేసింది నేను. ఊరు జనం డబ్బు తీసింది శ్వేత కాదు, నేనే నేనే నేనే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ దేవుడు డబ్బు తీసింది నేనే. ఏం మాట్లాడుతున్నావు బాలాజీ? అవును నాన్నగారు, శ్వేత పడ్డ ప్రతి నిందకు కారణం నేను. శ్వేత పడ్డ ప్రతి అవమానానికి కారణం నేను. తన ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నేను. నేను చేసిన తప్పుకి తన అవమానాలు భరించింది. నేను చేసిన నేరానికి తనందరి చేత అసహించుకోబడింది. అంత డబ్బు నువ్వేం చేశావురా? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది బాలాజీ? ఎవరికిచ్చారండి ఆ డబ్బు? చెప్పు బాలాజీ. నా చిన్న తమ్ముని కాపాడుకోవడానికి చేయాల్సి వచ్చింది నాన్నగారు. శ్రవణ్కి ఏమైంది బాలాజీ? వాడు చేసిన తప్పుకి ఒక నిండు ప్రాణం బలైపోయిందమ్మా.
ఏం చేశాడన్నయ్య? ఏం జరిగిందో చెప్పన్నయ్య. వాడు తాగి డ్రైవ్ చేసి ఒకతన్ని కారుతో గుద్దేశాడు. అతను స్పాట్లోనే చనిపోయాడు. దాంతో అతని కుటుంబం రోడ్డున పడింది. కుటుంబానికి నష్టపరిహారం చెల్లించకపోతే శ్రావణ్కి శిక్ష పడుతుందని చెప్పారు. శ్రావణ్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఈ విషయం జరిగి 4 రోజులైంది. ఇది నాన్నగారికి తెలిస్తే నా కొడుకు తాగాడా, తాగి ఒక మనిషిని చంపేశాడా, నా కొడుకు హంతకుడని బాధపడతారని, భరించలేరని ఈ విషయం నాలోనే దాచుకొని టార్చర్ అనుభవించాను. అవతల డబ్బు ఇవ్వకపోతే తమ్ముడిని వదలరు. 25 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. నా ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేశాను. అందరూ అంత డబ్బు కష్టమని తేల్చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నా ఇంట్లో నేనే దొంగతనం చేశాను. తమ్ముడిని కాపాడుకోవడం కోసం, ఓ కుటుంబం రోడ్డున పడకుండా ఉండడం కోసం ఆ క్షణం మంచి చెడు ఆలోచించకుండా అలా చేసేసాను. ఏదో రకంగా మేనేజ్ చేయాలనుకున్నాను. ఏది నేను అనుకున్నట్టు జరగపోయేసరికి అలా చేసేసాను. కానీ ఆ నింద శ్వేత తన మీద ఎందుకు వేసుకుందో నాకు అర్థం కాలేదు. అందరూ అన్ని మాట్లాడుతుంటే మౌనంగా భరించింది. బాధను దిగమింగుకుందే తప్ప నోరు తెరిచి నిజం చెప్పలేదు. ఎందుకు ఇలా చేసావు? నా భర్త చేసిన నేరాన్ని నీపై ఎందుకు వేసుకున్నావు? ఎందుకింత? నా అక్క కంట్లో కన్నీళ్లు చూడకూడదని అలా చేశాను.
భర్త దొంగతనం చేశాడని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే నింద నాపై వేసుకున్నాను. నువ్వే కాదక్కా, పెద్ద కొడుకు దొంగతనం చేశాడని తెలిస్తే అత్తయ్య మావయ్య తట్టుకోలేదు. అన్నయ్య దొంగతనం చేశాడని తెలిస్తే నా భర్త తట్టుకోలేడు. అందుకే నేరం నా మీద వేసుకున్నాను. ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించండి నాన్నగారు. నిన్ను క్షమించే అర్హత నాకెక్కడుంది బాలాజీ? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే శివుడు గరళం మింగినట్టు గొంతులో నిజాన్ని మింగిందే ఆ దేవత నిన్ను క్షమించాలి. కళ్లలో కన్నీటిని, గుండెలో బాధను మింగిన ఆ దేవత నిన్ను క్షమించాలి. నన్ను క్షమించి శ్వేత. దయచేసి అంత మాట అనకండి. అక్క, మీరు నాకమ్మ నాన్నలతో సమానం. మీకేది జరిగినా నేను తట్టుకోలేను. తల్లి, చిన్నదానివి, నీకు చేతులెత్తి మొక్కితే నీకు ఆయుష్ తగ్గిపోతుంది. కాని నేనొక దేవతకి మొక్కుతున్నాను. నీలాంటిది కోడలుగా రావటం నిజంగా ఈ ఇల్లు చేసుకున్న పుణ్యం, ఈ ఇంట్లో వాళ్ళు చేసుకున్న అదృష్టం. తమ్ముడు, ఈ ఇల్లు ముక్కలైపోతుందనుకున్నాను. ఈ ఇంటికి శని పట్టింది, గ్రహణం పట్టింది అనుకున్నాను. లేదు తమ్ముడు, ఈ ఇంటికి ఏం కాదు, ఏం కాదు. అమ్మా శ్వేత, నీ మనసు తెలిసి కూడా నానా మాటలన్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, నేను అదృష్టవంతుడినని మరోసారి నిరూపించా శ్వేత. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒరే బాలాజీ, మరి తమ్ముడు? వాడు సేఫ్గానే ఉన్నాడమ్మా. ఏమండి, వాడిని ఒకసారి చూడాలి. నేరం చేసిన వాడు శిక్ష అనుభవించాలి. డబ్బుతో శిక్ష నుంచి తప్పించుకోకూడదు. అలాంటి వాడిని చూడ్డానికి నేను రాదు. శకుంతల, ఈ టైంలో ఎన్ని చెప్పినా నీ భర్త వినడు. టైం చూసుకొని వెళ్దువు గాని. What? ఏంటమ్మా నువ్వు? ఏదో వెరైటీగా ఉండాలి కదా అని కాఫీ కప్లో మందు పోసుకుని ప్రశాంతంగా తాగుతూ ఉంటే ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావేంటమ్మా? శ్వేత నిజంగానే డబ్బు తీయలేదన్నయ్యా. అంతేకాదు,
ఆ కుటుంబం కూడా విడిపోవడం లేదు. ఆ కుటుంబం ముక్కలైపోయి సంసారం ఒక చదరంగ సినిమా అయిపోతుందనుకున్నాను. వాళ్ళ ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతున్నాయని సంబరపడ్డాను. ఇప్పుడు మన ప్లాన్స్ రివర్స్ అయిపోయాయి. రెండు రోజుల తర్వాత ఇస్తా, 3 రోజుల తర్వాత ఇస్తా అని నన్ను వెయిట్ చేయించి వెర్రి బాగులో ఉండిచేసింది. నా డబ్బు నేను ఎలా రాబట్టుకోవాలో రాబట్టుకుంటాను. దాన్ని వదిలే సమస్య లేదు. అది అబ్బరాజపాలెం తెలివితేటలు చూపిస్తా, నేను బెంగళూరు తెలివితేటలు చూపిస్తాను. నంజుండ స్వామి సెకండ్ యాంగిల్ చూపిస్తాను. श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् ఇక మీదట నా కుటుంబానికి ఏ దిష్టి తగలకూడదు. నా ఇంట్లో వాళ్ళకి ఏ చిన్న హాని కలగకూడదు. శ్వేత, 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 శ్వేత. అక్క కాఫీ ఇవ్వాలని, అత్త టిఫిన్ పెట్టాలని ఆరాటపడుతున్నారు. అమ్మా శ్వేత, ఎక్కడున్నావు? శ్వేత, శ్వేత, ఇదిగో ఇదిగో కాఫీ తాగు. ముందు టిఫిన్ చేయమ్మా. కాఫీ తాగి టిఫిన్ తిను. లేదు లేదు, ముందు టిఫిన్ తిన్నాక కాఫీ తాగు. ఏంటి అత్తయ్య గారు, ముందు కాఫీ తాగు. అయ్యో, ముందు టిఫిన్ తినమ్మా. టిఫిన్ చెప్తున్నానుగా. ఒక అపార్థంతో 2 రోజుల నుంచి నీ మీద ఉన్న ప్రేమను చంపుకొని ఎడముఖం పెడముఖంగా తిరిగారు. ఇప్పుడు ఆ అపార్థం తొలగిపోవటంతో వాళ్ల ప్రేమను నీ మీద పోటీపడి మరీ చూపిస్తున్నారు. తినమ్మా, ఈరోజు ఆయన మాల తీసేస్తున్నారు. అందుకే పూజ అయ్యేంతవరకు ఉపవాసం ఉందామనుకుంటున్నాను. మాల తీసేస్తున్నాడా? మాతో చెప్పలేదే. నాతో కూడా ఉదయమే చెప్పారు. ఏంటి అంతా ముచ్చట్లు పెట్టారు? ఈరోజు అభి మాల తీసేస్తున్నాడంటండి. ఆ విషయమే చెప్తుంది. అమ్మా, మీ అందరికీ ఓ మంచి మాట చెప్పాలి. ఏమిటి తమ్ముడు? ఈరోజు ఉదయం 4 గంటలకు నా ఇంటికి నా మనవడొచ్చాడు. మనవడు రావడం ఏంటి తమ్ముడు? కల్లో కనిపించాడక్క. మగపిల్లాడు పుడితే అభిలా ఉండాలని, ఆడపిల్ల పుడితే శ్వేతలా ఉండాలని అనుకున్నాను. అచ్చం అభిలాగే కనిపించాడు. నాన్నకి కల్లో మనవడు కనిపించాడట స్వామి.
రే బాలాజీ, ఈ రోజు మనం టాయ్ షాప్కి వెళ్ళి మనవడికి బోల్డ్ అన్ని బొమ్మలు కొనాలి. సరే నాన్నగారు. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మాలకి ఉద్వాసం చెప్పి వస్తాను. అలాగే. తొందరగా రండి స్వామి. ఉమ్. మీరు వచ్చేంత వరకు శ్వేత మంచినీళ్ళు కూడా తాగదు. అలాగే. వింటున్నాను కాబట్టి పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఇన్ని రోజులు మీరొక్కరే అనుకున్నాను. నిన్నటి నుంచి మీ ఫ్రెండ్ కూడా మీకు చెత్తయ్యాడు. ఇద్దరు కలిసి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు. వింటలిక్కిపోతుంది నాకు. గాయత్రి, నువ్వు నా మాట ఎందుకు నమ్మడం లేదు నాకు అర్థం కావడం లేదు. ఆ నమ్మకాన్ని మీరే పోగొట్టుకున్నారు.